అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి, జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 6వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ ఫోన్ కాల్ మీరు మాట్లాడకండి, మాట్లాడారు అంటే మీ పరువు పోతుంది, జాగ్రత్త. ఎటువంటి ఫోన్ కాల్ మీరు మాట్లాడకూడదు. అలాగే దినఫలాల ప్రకారం మీరు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, పూర్తి అంశాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలోనే 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు. అలాగే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాన్ని కానీ, బంధుత్వాలను కానీ అసలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీళ్ళకి ఎదురవుతాయి. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం మార్చి 6వ తేదీ గురువారం రోజు వీరు కొన్ని కీలకమైన సంఘటనలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు భవిష్యత్తులో చాలా శుభకరమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే చాలా కాలం నుండి తెలుసుకోవాలనుకుంటున్నటువంటి స్నేహితులను కానీ, సన్నిహితులను కానీ ఈరోజు అనుకోకుండా కలుసుకునే అవకాశం కూడా మీకు వస్తుంది. ఎవరి అడ్రస్ గురించి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క అడ్రస్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు ఈరోజు దినఫలాల్లో తెలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి. భాగస్వామి వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మార్చి 6వ తేదీ గురువారం రోజు మీ శత్రువులు మీకు ఫోన్ కాల్ చేసే అవకాశం లభిస్తుంది. వాళ్ళు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం కానీ, మీ యొక్క పరువు పోయే విధంగా మాట్లాడడం కానీ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వారు ఆవేశంలో ఏదైనా మాట్లాడితే కనుక వెంటనే ఫోన్ కట్ చేయండి. మీరు వాదిస్తూ వెళ్తున్నట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇటువంటి ఫోన్ కాల్ మీరు అస్సలు మాట్లాడకండి. మాట్లాడారంటే మాత్రం మీ పరువు పోతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులతో మీరు సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇదివరకు ఏమైనా విభేదాలు ఉంటే వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులకు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కొన్ని కీలకమైన మార్పులు, చేర్పులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో చూడబోతున్నారు. పై అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా మీరు పని విషయంలో చాలా నిబద్ధతతో ఉండాలి. ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ మీ తోటి ఉద్యోగస్తులు ఒకరు మిమ్మల్ని హైలైట్ చేసి మీ యొక్క తప్పును అందరి ముందు ఎత్తి చూపించి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ విధంగా కొన్ని అనుకూల, ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శత్రువులు చేసినటువంటి ఫోన్ కాల్ని పబ్లిక్ ప్లేస్లో మాట్లాడడం వల్ల మీ పరువు పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారు శివారాధన చేయడం ద్వారా ప్రతికూలతలు అనుకూలంగా మారుతాయి. శివ స్తోత్రం పారాయణ చేయండి. అలాగే శివ భగవానుడికి ఇష్టమైనటువంటి బిల్వ దళాలతో అభిషేకం చేయించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీకు తోచినంతలో శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో ఆశాజనకంగా సాగుతాయి వ్యవహారాలు. ఉద్యోగాల్లో జీతపద్యాల విషయంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఉన్నది. సహా ఉద్యోగులు, క్రింద ఉద్యోగులు మీకు ఆందోళన, ఒత్తిడిలకు కారణమవుతారు. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కాబట్టి వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు. ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరైన సమాధానం అందక నిరాశకు లోనగలరు.
మీ ప్రియమైన వారి కుటుంబ పరిస్థితి కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. అనుభవజ్ఞులను కలుస్తారు. వారు మీకు భవిష్యత్తు గురించి, ధోరణిల గురించి వారు చెప్పేది వినండి. ఈరోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు. కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతత పొందడానికి ఇష్టపడతారు. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందులు పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. మీ ప్రయత్నాలలో మీరు సఫలీకృత పొందడంతో మీ నిరంతర సానుకూలత ప్రశంసించబడుతుంది. తోబుట్టువుల యొక్క సహాయ సహకారాల వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. కావున వారి యొక్క సలహాలు తీసుకోండి. మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి ఉండదు. ఈరోజు ఇంట్లో కలహాలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో మీరు నియంత్రించుకొని మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. ఈరోజు ఆఫీసులో బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనూ అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కానీ జీవితం మనదే అని భరోసా పడవద్దు. జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడం నిజమైన ప్రమాణమని గుర్తించండి. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ యొక్క సంతోషం, హుషారైన శక్తి, చక్కటి మూడు, మీ సరదా మనస్తత్వం మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులమయంగా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మురిగాను. మరి మీ కళా దృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడని రివార్డులను తెస్తుంది. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకొని రాదు, కానీ భవిష్యత్తు ప్రయోజనాలకు పునాది వేస్తుంది. ఈరోజు ముఖ్యమైన విషయంలో జాగ్రత్త పెట్టాలి. మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని గొప్ప గుణాలు ఎంత పొగడం మీకు మరోసారి పడిపోవడం ఖాయం. మీ నాన్నగారు మిమ్మల్ని వారసత్వంగా పొందకుండా చేయవచ్చును. రోజు రెండవ భాగం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులు ఆనందదాయకంగా ఉంటారు. మీరు చాలా రోజుల నుండి మీ ఫ్రెండ్స్ని కలవబోతున్నారు. అలా అని మీరు కృషి చేసే ఫలితం అయితే ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు మీ కొరకు సమయం చాలా దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని కోరికలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనం, మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు. ఈరోజు మీ తల్లిదండ్రులు జీవిత భాగస్వామిని అద్భుతమైన వస్తుతో ఆశీర్వదించవచ్చు. వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. శారీరక విద్యను మానసిక వ్యక్తులతోటి ఈ సర్వతోముఖాభివృద్ధి సాధుతుంది. ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని చెప్పి గుర్తు చేసుకోండి. ఈరోజు బయటకు వెళ్ళే ముందు మీకన్నా పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీరు పొగ తాగడం మానడానికి మీ శ్రీమతి ప్రోత్సహిస్తారు. ఇప్పుడే మొగిలిన చెడు అలవాట్లను కూడా వదిలించుకోండి. సరైన సమయం ఇనుము వేడిగా ఉన్నప్పుడు సంగటి పోటు వేయాలని అనుకుంటుంది. ప్రేమకై జీవితం బహు హుషారుగా, వైబ్రేట్గా ఉంటుంది. గ్రహచల్యం రీత్యా ఉద్యోగంలో మార్పులు మీ సామాజిక సంతృప్తిని కలుగజేస్తాయి. మిమ్మల్ని ఉనికి లేకుండా చేయగల అవకాశం ఉన్నందున మీ సంభాషణలు సహజంగా ఉండండి. చాలా కాలంగా మీ జీవిత భాగస్వామి మీతో శాంతియుతంగా రోజంతా గడుపుతారు. ఎలాంటి పొట్లాటలు, వాగ్వాదాలు, ఎటు చూసినా ప్రేమే ఉంటుంది. ఏదో ఒక ఆటలో లీనమవ్వండి. అది యవ్వనంగా ఉండే మనసు గల రహస్యం. ఆర్థిక ప్రయోజనం, ఆలోచనలు గల అత్యంత తెలివిగల వాటిని ముందుకు తెస్తారు. కానీ కోరుకున్నంతగా కాదు. డబ్బు పెట్టుబడి విషయం వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు చేయవద్దు. అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినవచ్చు. ఆఫీసుల పని విషయంలో మీ తృప్తి కోణం, మీ పని తాలూకు నాణ్యత చాలా బాగా ఉంటున్నాయి. అపరిమితమైన సృజనాత్మకత మరియు లాభదాయకం వరకు నడిపిస్తాయి. ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకరమైన క్షణాలను తెస్తుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనం ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితికి వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది.